డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు చేస్తామన్నారు. అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని చిట్చాట్లో తెలిపారు రేవంత్. వేడుకలకు సోనియా గాంధీని పిలవాలని అనుకుంటున్నామన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ చిట్చాట్ కు సంబంధించి డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జూన్ 2న మొన్న రీసెంట్గా జరిగాయి. తెలంగాణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, వాడవాడలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర గీతంగా అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అదే రోజు రాష్ట్ర ముద్ర, రాష్ట్ర రాజ చిహ్నము ఆవిష్కరణ ఉంటుందని అందరూ భావించారు. కానీ దానిపైన కొన్ని అభిప్రాయాలు కావచ్చు, భిన్నాభిప్రాయాలు రావడంతో దానిపైన తిరిగి మరొకసారి చర్చించే ప్రక్రియ కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం చిట్చాట్లో చెప్పారు. అంటే రాష్ట్ర చిహ్నంలో ప్రధానంగా తెలంగాణ అమరవీరుల స్తూపం ఉండేలాగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దానిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత రాజముద్రపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1969 తెలంగాణ ఉద్యమం కావచ్చు, మలిదశ తొలిదశ 2 దశల్లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో చాలామంది అమరులయ్యారు. వాళ్లకు చిహ్నంగా రాజముద్రలో తెలంగాణ అమరవీరుల స్తూపం ఉండేలాగా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. రాజరిక పోకడలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం విరుద్ధమని కూడా ఆయన చిట్చాట్లో వివరించారు. అయితే దానిపైన అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. ఇక దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహం కూడా రూపొందుతుంది. డిసెంబర్ 9న తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవాలు ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తెలంగాణలో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరిగేలాగా ఒక ఆర్డర్ కూడా తీసుకొస్తాం. దానికి సంబంధించిన ఒక జీవో కూడా తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో వివరించారు. ఆ ఆవిష్కరణకు సోనియా గాంధీని కూడా ఇన్వైట్ చేస్తాము. డిసెంబర్ 9న సోనియా గాంధీ ఇన్వైట్ చేసి గ్రాండ్గా తెలంగాణ తల్లి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రంలో జరుపుతాం అని చెప్పారు. గ్రామ సచివాలయమైన గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి మొదలుకుంటే రాష్ట్ర సచివాలయమైన సెక్రటరియట్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన చిట్చాట్లో చెప్పారు. ఇప్పటికే తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహం రూపొందుతుంది. అయితే సబ్బండ వర్గాలకు సంబంధించి ఆత్మ ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో ఉండేలాగా కసరత్తు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన పీసీసీగా ఉన్నప్పుడే గాంధీ భవన్లోనే ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఆ సమయంలో కూడా ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ తల్లికి కిరీటాలు అదేవిధంగా ఇతర ఆభరణాలన్నీ పెట్టారు. కానీ తెలంగాణలో చాకలి ఐలమ్మ కావచ్చు, మిగతా మల్లు స్వరాజ్యం కావచ్చు, మిగతా మహిళలు కావచ్చు, తెలంగాణలో మహిళలు అంత ఆ వేషధారణలో ఉండరు. మనకు తెలంగాణ తల్లి సబ్బండ వర్గాల ప్రజలకు రూపంగా కనపడాలి. ఆ రూపమే తెలంగాణలో ఉన్న ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రూపాన్ని తయారు చేసే క్రమంలో ఉంది. దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్స్ కావచ్చు, అదేవిధంగా కళాకారులు కావచ్చు రూపాన్ని రూపొందిస్తున్నారు. చాలామంది కవులు, కళాకారులు, మేధావుల నుంచి అభిప్రాయ సేకరణ చేశాము అని కూడా ఆయన చిట్చాట్లో చెప్పడం జరిగింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో పాటు ఉత్సవాలు ఉండే అవకాశం ఉంది అనేది రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పిన మాటలను బట్టి దీన్ని చూస్తే అర్థమవుతుంది. తెలంగాణకు సంబంధించిన ఏ అంశమైనా చాలా గ్రాండ్గా చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పినప్పుడు అర్థమైంది.